ముందుకు వచ్చేసాను. నవమి రోజు నేను చేసిన చింతపండు పులిహోర అయితే చూసేద్దాము. ముందుగా అయితే పాన్ తీసుకోవాలి. పాన్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చీలికలుగా చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని అయితే మంచిగా ఎత్తులు లేకుండా పిసికి గుజ్జుని చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు బాండీలోకి వేసుకొని మొత్తాన్ని కూడా పసుపు ఉప్పు వేసి లో ఫ్లేమ్లో బాగా ఉడుకు పట్టించాలి. నూనె మొత్తం పైకి తేలేలాగా మధ్యలో కలుపుకుంటూ అడుగంటించుకోకుండా బాగా అయితే ఉడికి నూనె అంతా ఇట్లా పైకి వస్తూ చింతపండు అనేది చిక్కపడుతుంది. అప్పుడు మనకి చింతపండు గుజ్జు అయితే రెడీ అవుతుంది. ఇది 3 months వరకు కూడా పాడవదండి, మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు కరివేపాకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా అన్నాన్ని అయితే వండుకొని దాన్ని అయితే చల్లార్చుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా చల్లారిపోయిన తర్వాత అన్నాన్ని తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని మంచిగా కలయి పెట్టుకొని ఉప్పు చూసుకొని, దేవుడికి చేస్తుంది కాబట్టి నేనైతే ఉప్పు చూడట్లేదండి. ఇప్పుడు బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాము. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు అలాగే కరివేపాకును కూడా మళ్ళీ యాడ్ చేసుకొని మొత్తానికి అడుగు నుంచి చింతపండు పులుపు అనేది అన్నం మొత్తానికి పట్టేయడానికి ఒక 10 minutes టైం అయితే పడుతుంది. బాగా కలిపి పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మొత్తానికి చింతపండు పీల్చుకొని యమ్మీ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.